బీహార్ రాష్ట్రంలో బీజేపీ అండదండలతోన ఎన్నికల కమిషన్ దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించడం అనేది జరిగింది. బీజేపీకి ఓట్లు వేయనటువంటి ముస్లింలను, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను, ఎస్సీ నియోజకవర్గాల్లో దాదాపు 40 నుంచి 60% ఓట్లనంతా కూడా తొలగించారు. ఆ రకంగా జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎన్నికల కమిషన్ అండదండలతోన ఇలాంటి కుట్ర చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఈ ప్రదర్శన జరుగుతూ ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా ఒక్క నియోజకవర్గంలోనే 42,000 ఓట్లను తొలగించారు. ఒక ఇంటి మీదనే 200 ఓట్లను అక్రమంగా చేర్పించినటువంటి ఘటనలు జరిగాయి. అట్లాగే అడ్రస్ లేనటువంటి ఓట్లు పెద్ద సంఖ్యలో చేర్చి ఆ రకంగా గెలుపుకు ఉపయోగించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. అది మొత్తం రాజ్యాంగానికి కట్టుబడి స్వేచ్ఛగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. అట్లాగే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలిగించాలా. కానీ ఎన్నికల కమిషనే కేంద్రంలో ఉండే బీజేపీ అండదండలతోన వాళ్ళు చెప్పినట్టుగా 65 లక్షల ఓట్లను తొలగించడం అంటే ప్రజాస్వామ్యానికి కానీ రాజ్యాంగానికి కానీ ఎలాంటిది లేదు. ఇప్పటికే సిబిఐ తనకు అనుకూలంగా మార్చుకున్నది, అట్లాగే ఈడీ తనకు అనుకూలంగా మార్చుకున్నది, ఎన్నికల కమిషన్ కూడా తనకే అనుకూలంగా మార్చుకుంటుంది. పార్లమెంటును కూడా నిర్వీర్యం చేస్తుంది. అక్కడ చర్చలకు ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదు ప్రధానమంత్రి. ఈ రకంగా రాజ్యాంగ వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటుంది. అందుకనే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగ హక్కులు కాపాడాలన్నా, ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం అనేటటువంటి కార్యక్రమానికి ప్రజలు పూనుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే జరగబోతున్నటువంటి ప్రచార కార్యక్రమాలకు, అలాగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీని గద్దె దించడానికి పూనుకోవాలని చెప్పి కోరుతున్నారు.